ప్రభువు మీతో నుండనగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలు అనే భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము 27వ వచనము నుంచి 30వ వచనము వరకు. పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకేమి లభించను అనెను. అందుకు యేసు, పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను గాని, సోదరులను గాని, సోదరీమణులను గాని, తండ్రిని గాని, తల్లిని గాని, బిడ్డలను గాని, భూములను గాని త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవమునకు వారసుడగును. అయినను మొదటి వారు అనేకులు కడపటి వారగుదరు, కడపటి వారు మొదటి వారగుదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు మనము మరో గొప్ప పునీతురాలు పునీత క్లారమ్మ గారిని స్మరించుకుంటూ ఉన్నాము. 1212వ సంవత్సరములో పునీత అస్సీసుపుర ఫ్రాన్సిస్ వారు ఈ అస్సీసులో ఉన్నటువంటి పునీత జార్జి దేవాలయములో తపస్సు కాలమును గురించినటువంటి ఓ మంచి ప్రసంగాన్ని చెప్పారు. ఆ ప్రసంగము విన్నటువంటి 18 ఏళ్ల వయస్సున్నటువంటి ఒక యువతి, కౌంట్ స్కిఫీ గారి కూతురు, ఒక ఉన్నత సంపన్న కుటుంబానికి చెందినటువంటి ఆమె ప్రేరేపించబడుతూ ఉంటుంది. ఆ ప్రేరణే ఆమెను ఫ్రాన్సిస్ గారి పేదరికాన్ని అనుసరించేటట్లు పురికొల్పుతూ ఉంది. కానీ సహజంగానే ధనవంతుడైనటువంటి తండ్రి ఆమె వివాహానికి చాలా ఆర్భాటంగా అన్ని హంగులతోటి ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది గమనించినటువంటి ఈమె మ్రానికొమ్మల ఆదివారం రోజు ఎవరికి చెప్పా పెట్టకుండా ఇంటి నుండి పారిపోతూ ఉంది. ఆ పారిపోయేటువంటి సమయంలో ఆమెకు తోడుగా ఆమె పినతల్లి బియాన్న, మరొక మనిషి ఆమెకు తోడుగా వెళుతూ ఉన్నారు. వీళ్ళు ఆ కారడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసి చివరకు ఒక లోయలో ఉన్నటువంటి పోర్టిన్కులా దేవాలయానికి చేరుకుంటూ ఉన్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి పునీత అస్సీసుపుర ఫ్రాన్సిస్ గారు తన సహచరులతో కలిసి కాగడాలతో వేచి ఉన్నారు. వీరిని స్వీకరించి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో ఆమె ఏం చేస్తూ ఉంటుంది, తన విలువైనటువంటి దుస్తులన్నీ తీసివేసి ఫ్రాన్సిస్ గారు ఇచ్చినటువంటి ముతక వస్త్రాలు ధరిస్తూ ఉంటుంది. ఆ విలువైన వస్తువులను తన పినతల్లికి చేస్తూ ఉంటుంది. తనకు చాలా పెద్ద పొడవైన అందమైనటువంటి జుట్టు ఉండేది. ఆమె దాన్ని కూడా కత్తిరించి వేస్తూ ఉంటుంది. ఆ క్షణములోనే క్రీస్తు సేవకు పూర్తి పేదరికములో ఆమె సేవ చేస్తానని చెప్పి తనను తాను అంకితము చేసుకుంటూ ప్రమాణం చేస్తూ ఉంటుంది. తన కూతురికి ఆడంబర వివాహం చేయాలి అనుకున్నటువంటి ఆ సంపన్న తండ్రి రౌద్రుడే అయ్యాడు. ఆ కోపముతోటే
ఏ విధముగా తన కూతురిని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలతో ఉంటూ ఉన్నాడు. అయితే ఫ్రాన్సిస్ గారు క్లారా గారని బెనడిక్టైన్ కాన్వెంట్లో తాత్కాలికమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది తెలుసుకున్నటువంటి తండ్రి అక్కడ నుంచి బలవంతంగా తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ లోపల ఫ్రాన్సిస్ గారు తన స్వహస్తాలతో మరమ్మతులు చేసినటువంటి పునీత దామియాన చర్చికి అనుబంధంగా ఒక నివాసాన్ని కాన్వెంట్గా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో ఈమెను ఉంచుతూ ఉన్నారు. ఈమె ఆ కాన్వెంట్లో తొలి సభ్యురాలుగా ఉంటూ ఉన్నారు. దైవ ప్రేరణ చేత ఒక 15 రోజులు గడిచాయో లేదో ఆమె చెల్లి పునీత ఆగ్నేసమ్మ గారు కూడా ఇల్లు వదిలి వచ్చి తన అక్కతో చేరిపోతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆ సభను పునీత క్లేర్స్ అని పూవర్ క్లేర్స్ అనేటువంటి పేరు పెట్టి ఒక సభగా దాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు. వీరి జీవిత విధానాన్ని చూచి అనేక మంది ఆకర్షితులయ్యారు. రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. కొద్ది రోజులు అయ్యేసరికి చివరకు తన తల్లి, ఆ తర్వాత తన మరో చెల్లెలు ధన్య ఓర్టోలానా, మరో చెల్లె బియాట్రిస్, తనను పంపించినటువంటి అంటే ఇంటి నుంచి పారిపోయినప్పుడు తనకు తోడుగా వచ్చినటువంటి ఆంటీ బియాన్కా, వీళ్ళు కూడా ఆమెతో చేరిపోతూ ఉన్నారు. అనతి కాలంలోనే ఈ సభ దేశ విదేశాలకు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఆమె తన 40 ఏళ్ల సంరక్షణలో ఈ సభ ప్రముఖమైనటువంటి ఉద్దేశ్యము ఏమిటి అంటే పేద బాలికలకు విద్యాబుద్ధులు నేర్పించడము. అదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకొని తమ సభను కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే ఈ అస్సీస్లో ఉన్నటువంటి వాళ్ళ మదర్ హౌస్ ఆ రోజుల్లో పునీతుల నర్సరీగా మారిపోయింది. అంటే పునీతులను మనం నర్సరీలో మొక్కలు తయారు చేసి అమ్ముతూ ఉంటాము. అట్లాగే ఇక్కడ కూడా పునీతులను తయారు చేసేటువంటి ఒక నర్సరీగా ఆ మదర్ హౌస్ మారిపోతూ ఉంటుంది. ఆమె 40 ఏళ్ల తర్వాత రిటైర్ అయినప్పటికీ కూడా 2 పోపులు, అనేక మంది కార్డినల్స్, బిషప్స్ నిరంతరము ఆమె సలహాల కోసము వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆమె ఎంత భక్తురాలు, ఎంతటి జ్ఞాని అనేటువంటిది ఈ సంఘటన మనకు రుజువు చేస్తూ ఉంటుంది. నిజానికి సభ ప్రారంభించినప్పుడు దానికి ఏ విధమైనటువంటి వ్రాతపూర్వక నియమాలు లేవు. ఫ్రాన్సిస్ వారే ఏదో కొద్దిగా జీవిత నియమావళి పేరుతో కొద్దిగా దానికి ఒక ఫార్ములా తయారు చేశారు. దాన్నే వీళ్ళు అనుసరిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ తర్వాత కార్డినల్ ఉగోలని, అంటే ఆ సభకు బాధ్యత వహించేటువంటి వ్యక్తి, ఖచ్చితంగా ఏ సభ ప్రారంభించినా ఏదో ఒక బిషప్ గారు దానికి పేట్రన్గా ఉంటూ ఉంటారంటే దానికి బాధ్యత వహిస్తూ ఉంటారు. అలాగే ఈ సభకు కూడా కార్డినల్ ఉగోలని గారు దీనికోసము కొన్ని నియమావళిని రచించారు. అయితే ఈ నియమావళిని రచించినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ పేదరికం అనేటువంటి అంశాన్ని కాస్త స్థాయి తగ్గించారు. ఈ పేదరికము అనేటువంటిది వాస్తవానికి క్లారమ్మ గారికి ఊపిరని చెప్పుకోవాలి. ఆమె ఇంట్లో వదిలివేసి ఉన్నత సంపన్నమైనటువంటి కుటుంబమును వదిలివేసి వచ్చింది ఎందుకు అంటే ఆ పేదరికాన్ని అనుసరించాలనేటువంటి పట్టుదల చేతనే. అందుకే ఈమెకు ఆ సడలింపు, పేదరికపు సడలింపు అనేటువంటిది ఏమాత్రము కూడా ఇష్టం లేదు. అయినప్పటికీ ఈ కార్డినల్ ఉగోలెని గారు దాదాపు 9 సంవత్సరాల పాటు ఈ క్లారమ్మ గారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈమె ససేమిరా ఒప్పుకోలేదు. చివరకు ఈమె నిర్ణయాన్ని ఆయన ఆమోదిస్తూ ఈ తరువాత దానిని అధికారపూర్వకంగా ప్రకటిస్తూ ఉన్నారు. వీళ్ళు పూర్తి పేదరికములో జీవించడం అంటే ఈ యాచక వృత్తి ద్వారా వచ్చేటువంటి ఆ ధనముతోటే తమను తాము పోషించుకోవడము.
తాము ఏ విధంగానూ సంపాదన అనేటువంటిది లేకుండా ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం కాకుండా కేవలము ఈ యాచకత్వముతోటే తమను తాము పోషించుకోవడము, ఈ బాలికలకు విద్యాబుద్ధులు చెప్పించడము అనేటువంటిది వాళ్ళ సభకు ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఉంటూ ఉంది. ఈ కఠినమైనటువంటి రూల్స్ను తగ్గించడానికి ఎవరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది చెల్లుబాటు కాలేదు. దానిని సడలించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. అందుకే ఆమె పంతమే నెగ్గుతూ ఉంటుంది. ఆ సభ అంతా కఠిన నియమాలతో నడుస్తూ ఉంటుంది. చివరిగా ఆమె మరణించడానికి 2 రోజుల ముందు పునీత 4వ ఇన్నోసెంట్ పాప గారు ఆ సభ నియమావళికి ఆమోద ముద్ర వేస్తూ ఉన్నారు, అంటే అంగీకరిస్తూ ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా కూడా ఆమె మరణించేటువంటి సమయానికి 2 రోజుల ముందే పాపు గారు ఆమోద ముద్ర వేశారు కాబట్టి ఆమె వద్దకు వస్తూ ఉన్నారు 2 రోజుల ముందు. ఫ్రాన్సిస్ గారి 3 పాత సహచరులు ఆమె మరణశయ్య వద్ద ఉండే పునీత యోహాను గారు వ్రాసినటువంటి క్రీస్తు శ్రమల చరిత్రను ప్రకటిస్తూ ఉండగా ఆమె ప్రశాంతంగా కన్నుమూస్తూ ఉన్నారు. ఆ శ్రమల చరిత్రను వింటూ ఆమె కన్నుమూస్తూ ఉన్నారు. ఆమె అంత్యక్రియలకు ఆ పాపగారు వారి కార్యాలయ సిబ్బంది మొత్తము హాజరవ్వటం, ఆ రోజుల్లో అంతకంటే గొప్పదనము, అంతకంటే గౌరవము మరొకటి లేదు. ఆ తర్వాత కేవలము 2 ఏళ్లకే 4వ అలెగ్జాండర్ పాప గారు ఆమెకు పునీత పట్టాన్ని కొడుతూ ఉన్నారు. ఈమె జీవితము ఈనాటి మనకు ఒక ఆదర్శప్రాయంగా ఉంటూ ఉంది. ఈ రోజుల్లో ప్రతి మనిషి కూడా నాకేమిటి లాభము అనేటువంటి వ్యాపార ధోరణిలో పోయేటువంటి నేపథ్యంలో ప్రతి దానిలో నుంచి ఏదో ఒకటి సంపాదించుకోవాలి అనేటువంటి మనస్తత్వముతో ఉన్నటువంటి ఈ నేటి ప్రపంచంలో ఈమె జీవితము మనకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. పేదరికము అంటే ఏమిటి, ఏ విధంగా అనుసరించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా. పేదరికము అంటే ఇప్పుడు కేవలము మనము బాహ్యపరమైనటువంటిది అవసరం లేదు, కానీ మానసికమైనటువంటి పేదరికము, ఆత్మీయకమైనటువంటి పేదరికము, నీ దగ్గర ఉన్నటువంటిది వేరే వాళ్ళతో పంచుకునేటువంటి మనస్తత్వము. అందరూ కాన్వెంట్లకు వెళ్ళలేరు, అందరూ కూడా గురుత్వాన్ని స్వీకరించలేరు, ఆ కఠిన నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కానీ పేదరికపు మనస్తత్వము ఉంది. ఆమె పేద బాలికలకు విద్య అందించాలి అనేటువంటి ఆ పట్టుదల ఉంది. అలాగే ప్రతి వాళ్ళు తప్పనిసరిగా తమ తోటి వారికి సాయపడుతూ ఉండాలి. వాళ్ళ జీవితమును నిలదొక్కుకోవడానికి సాయమైనా కావాలి, లేక విద్యాబుద్ధులు చెప్పించుకోవడానికి సాయమైనా కావాలి, ఏ విధముగా అయినా సంఘములో సమాజంలో స్థిరపడడానికి చేయూతనైనా కావాలి. ఆ మనస్తత్వం ఎప్పుడు వస్తుంది అంటే, ఇదిగో ఈ సంపదల ఎడల తమకున్నటువంటి మక్కువను తగ్గించుకోగలిగినప్పుడు, సంపదల ఎడల తమకున్నటువంటి ప్రేమను తగ్గించుకోగలిగినప్పుడే ఇవి సాధ్యమవుతూ ఉంటాయి. వ్యాపార ధోరణిని వదిలిపెట్టాలి. అందుకే రాయపు గారు కూడా ప్రభువును ప్రశ్న వేస్తున్నారు, ఏమంటే ఇల్లు వాకిలి భార్య బిడ్డలు మొత్తాన్ని వదిలివేసి మీ వెంట వస్తూ ఉన్నాము, మాకు ఏమిటి లాభము అని చెప్పి ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. అంటే దేవుడు చేయాల్సినటువంటి పనిని వీళ్ళు చేసేటువంటి స్థాయికి వీళ్ళు వస్తూ ఉన్నారు. మనిషికి అంతకంటే గౌరవము మరొకటి లేదు. కాబట్టి ఎవరైనా సరే ప్రభువు కోసము త్యాగము చేసినప్పుడు, ప్రభువు కోసము అన్నిటినీ వదిలిపెట్టినప్పుడు, ప్రభువు కోసము అన్నిటినీ తిరస్కరించినప్పుడు దేవుని స్థాయికి ఎదిగేటువంటి గౌరవాన్ని పొందుతూ ఉంటారు. ఇది మనకు జీవితానుభవమే. ఎవరైనా బాగా పేదవాళ్లకు వెళ్ళి కొంచెం సాయం చేసి చూడండి, వాళ్లకు బట్టలు ఇవ్వడమో లేకపోతే వాళ్ళు బాగా ఆకలితో ఉన్నప్పుడు తీసుకెళ్లే భోజనానికి కావలసినటువంటివి మనం ఇచ్చినప్పుడు, అమ్మా నీవు దేవుడవు, అమ్మా నీవు దేవతవు అని చెప్పి దండం పెడుతూ ఉంటారు. ఆ మాట ఎందుకు వాడుతూ ఉన్నారు? మనం చేసినటువంటి ఆ చిన్ని పని
వాళ్ళు మనలో దేవుని గుర్తించేటట్లు చేస్తూ ఉంటుంది. అంటే మనము ఎలాంటి ధర్మక్రియలు చేసినప్పుడు, దేవుని కోసము ఎలాంటి మంచి పనులు, ఇతరులకు ఏదైనా సహాయం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని స్థాయికి వచ్చేటువంటి ఆ గౌరవాన్ని పొందుతూ ఉంటాం. అందుకే ప్రభు అన్నారు, ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లే. కాబట్టి నాకు చేయాల్సింది ఏదైనా ఉంటే అది వాళ్లకు చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మానసికమైనటువంటి పేదరికము ఉన్నప్పుడే. చిన్నప్ప గారు కూడా మొదటి పఠనంలో చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచూ ఉన్నాను. క్రీస్తును పొందుటకై ఆయన అంటూ ఉన్నారు, నేను వానినన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. చెత్తగా భావించుచున్నాను. దేనికోసం? క్రీస్తును పొందడానికి, ఆ గౌరవాన్ని పొందడానికి, ఆ స్థాయికి, క్రీస్తు స్థాయికి రావడానికి, మరో క్రీస్తులా జీవించడానికి మిగిలిందంతా కూడా చెత్తే. చెత్తేం చేస్తాం? పారేస్తూ ఉంటాం. కాబట్టి అలాగే దానిని వదిలించుకొని ఆ స్థాయికి రావడానికి కృషి చేయాలి అనేటువంటిది ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున క్లారమ్మ గారిని స్మరించేటువంటి నేపథ్యంలో ఈ మానసిక పేదరికము, ఆమెలా మనం పూర్తిగా త్యాగం చేసి రోడ్డున పడలేకపోవచ్చు. ఆమెలా పూర్తిగా ఇల్లు వాకిలి వదిలివేసి అందరూ కూడా బయటికి రాలేకపోవచ్చు. కానీ ఆమె చేసిన పని మాత్రం చేయగలిగినటువంటి సత్తా ప్రతి ఒక్కరికి ఉంది. ఆమె కఠినమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తూ ఏ విధముగా అయితే ఆ పేద బాలికలకు విద్యాబుద్ధులు చెప్పించడానికి నడుం కట్టుకుందో, అలాగే ఇతరులు ఉన్నత స్థాయికి రావడానికి, ఇతరులు తమ జీవితాలలో స్థిరపడడానికి ప్రతి ఒక్కళ్ళము కూడా మనకు చేతనైనంత వరకు చేయూతనివ్వడానికి ప్రయత్నం చేస్తే ఈ లోకమే మారిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఉదార బుద్ధిని మనందరికీ ప్రసాదించమని ఈ పునీతురాలి ద్వారా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున